దమ్ముంటే అసెంబ్లీకి రా తేల్చుకుందాం అంటున్న రేవంత్. నేను కొడితే ఒట్టిగా ఉండదంటున్న కేసీఆర్. ఏమని చెప్పండి ప్రేమేందర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు కోరిక తీరిందేమో ఎట్లా కొట్లా కేసీఆర్ని రెచ్చగొట్టి మాట్లాడించాలని. సో మొత్తం మీద ఆయన మాట్లాడాడు. వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా వాగ్యుద్ధం జరిగింది. ఓవరాల్గా అనేక ఇష్యూస్ ప్రస్తావించారు. మీ మధ్యలో మీ వాదన ఏమిటి? మీరు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడతారు. సహజంగా ఇప్పుడున్న యొక్క ప్రభుత్వం పైన ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన యొక్క అసంతృప్తిని వెళ్ళగట్టుకోవచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. ప్రజలు ఏదో మొత్తంగా మా వైపు వచ్చిందనే యొక్క ఫీలింగ్ ని కలిగించే యొక్క ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది. కానీ మరి వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో పోల్ పెట్టుకుంటే ఆయనకి 70%, కాంగ్రెస్ వాళ్ళకి 30% వచ్చిందని చెబుతున్నారు కదా. అవన్నీ పోల్ల గురించి ఈ యొక్క సర్వేల విషయంలో కేసీఆర్ గారికి చెప్పడం చాలా అలవాటు. ఎన్నికల ముందు కూడా చెప్పారు. ఏమనంటే ఎలక్షన్ అనేది జరగబోతున్నది, ఇగో దీంట్లో మేము 100 సీట్లు కాదు ఈసారి ఇంకెక్కువ సీట్లు గెలవబోతున్నాం అని చెప్పి కూడా సర్వేలు వచ్చినాయి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మరి ఏమైంది? తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు తెలంగాణలో, మేము ఇన్ని సీట్లు గెలవబోతున్నాం అని చెప్పి కేసీఆర్ గారు మాకు సర్వే వచ్చింది అని చెప్పి ఇలాంటి మీటింగ్స్ లోనే కూడా చెప్పారు. ఏమైంది మరి? కాబట్టి అవన్నీ ఎంతవరకు ఏమిటి అనేది, అవి ఎంతవరకు క్రియేటెడ్, ఎంతవరకు నిజము ఏమిటి అనేది వేరు. కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనేది వచ్చేస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీలు ఇచ్చింది, వాటిని నెరవేర్చడంలో వైఫల్యం చెందుతున్నారు. వాటిని ఎట్లా సరిదిద్దుకోవాలనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రెండో వైపు ఏదో బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఏదో వచ్చేసింది, మేము ఇంట్లో కూర్చున్నా కూడా మాకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు వస్తుంది అని చెప్పి మాట్లాడడం ఏదైతుందో అది కూడా కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యొక్క తప్పులలో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిందే. తర్వాత వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించిన యొక్క వ్యవహారాలు ఏం జరుగుతున్నాయో అవన్నీ మనం కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి అవేమి ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ మర్చిపోయిన అయిపోయింది, ఏదో బీఆర్ఎస్ వల్ల ఇదైపోయింది అనే ఒక అభిప్రాయం కలిగించే యొక్క ఇది చేస్తున్నారు కావచ్చు. కానీ అది ఎంత మాత్రం కూడా నిజం కాదు. ఈ రోజు ప్రజలలో అన్ని గుర్తుపెట్టుకున్నారు. ఇదే రుణమాఫీ, మీరు ఎవరి మాట సమర్థిస్తారు? నేను కొడితే వట్టిగా ఉండదంటున్న కేసీఆర్, ముందు అసలు నువ్వు నిలబడు తోక్కుండా అంటున్న రేవంత్, మీరెటువైపు? నేనేమంది రెండు దొందే ఇవన్నీ మాట్లాడుకున్నాడు. ఇటువంటి కథలు ఇవన్నీ ఏమన్నా కొత్త విషయాలా ఏమిటి అంటున్నా నేను అనేది. ఈ విధమైన మాట్లాడుకోవడం కాకపోతే ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి గారి మాటలకు స్పందించే యొక్క వ్యక్తి కాదు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ స్థాయిలో మాట్లాడే యొక్క ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తున్నది. అది జరిగింది తప్పితే మిగతా జరిగింది ఏమీ లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళా అవసరమైతే ఎప్పుడైనా వస్తే కలిసే వాళ్ళే, అదేమి ఇది కాదు. గతంలో కూడా ఆ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని పంచుకునే ఎన్నికల్లో పోటీ చేసిండ్లు. అనేక విషయాల్లో భావజాలం ఒకటే ఉన్నది. మళ్ళీ రాబోయే రోజులలో కలవచ్చు. ఇవన్నిటికీ విలువే ఉండదని నేను అంటున్నా. ఇప్పుడు వైరం ఉన్నది కాబట్టి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలను వీళ్ళు చేర్చుకున్నారు, వీళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు చేర్చుకున్నారు. ఇవాళ అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరిగిందో చూస్తున్నాం. హైకోర్టు కూడా చెప్పింది. అప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు అప్పుడు హైకోర్టు చెప్పింది, వీళ్ళేం చర్య తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేర్చుకున్నారు, దీనిపైన రాజీనామా లేదు, మరి ఎన్నికలు లేవు, ఏమీ లేదు. మహారాష్ట్రలో మనం కూడా అట్లే చేస్తున్నారండి. మహారాష్ట్రలో మనం కూడా అట్లే చేసాం. నేను అనేది మహారాష్ట్రలో అయితే ఇప్పుడు నేను అనేది ఇక్కడ జరిగిన విషయం ఇక్కడ తెలంగాణ అట్లాగా ఉంటుందా? మన జాతీయ పార్టీ సార్ తెలంగాణ మహారాష్ట్రలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చేర్చుకున్న తర్వాత రాజీనామా చేసి పోటీ చేసిండ్రు. గోవాలో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో. మరి అది చేయండి, మీరు చేసిండ్లా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అట్లా రాజీనామా చేస్తే అది వేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తలేదు. రెండోది, భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ బయటకు వచ్చి అందులోకి వెళ్ళి ఒక విభాగం బయటకు రావచ్చు, చీలిక గ్రూపు. దట్ ఈస్ డిఫరెంట్. మీరేంది ఒక్కొక్కరిని చేర్చుకొని వాళ్ళందరినీ కూడగట్టి ఆ పార్టీ చీలిక వచ్చింది, లేకపోతే తర్వాత
శాసనసభ పక్షం విలీనమై అరే ఈ చూసి ప్రజలు ఇవన్నీ మనం కూడా చేసాం జరుగుతుంది అనేది అట్లాగే. అందరికీ మనం తెలుసు కూడా అనుకుంటున్నాను. రాజ్యసభలో టీడీపీ వాళ్ళు నలుగురు వస్తే చేసుకుని విలీనం చేసేసాం. టోటల్ గా వచ్చేసింది. ఈ టోటల్ గా డ్రామాలు వచ్చినప్పుడు దానికి అంటే ఎవరేం చేయలేరు. మనమేం ఇప్పుడు ఆదర్శంగా రాజీనామా లేవని చేస్తున్నారు. చెప్పడం కోసమే బీజేపీ కూడా ఏమంటారు సంథింగ్ డిఫరెంట్ అంటారు కదా, అట్లా డిఫరెంట్ గా లేదని మాకు అనిపిస్తా ఉంది మా ఓటర్లకి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు, మేమేం కాదంటలేము. కానీ మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు మేము అన్ని పార్టీల జరుగుతున్న గురించి చెబుతున్నాం సార్. కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ అదే చేస్తా ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు అదే చేసింది, మాట్లాడుకున్న వాటిలో బీజేపీ కూడా కొత్తదనం ఏం అంతే. లేదు, ప్రజలకు ఉపయోగపడేది ఏమిటి లేదు అంటున్నా నేను. వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో కేవలం రాజకీయంగా ఒకరికొకరి కోసం రాజకీయమైన యొక్క పెత్తనం కోసం మాట్లాడే మాటలే తప్పితే ప్రజలకు జరిగే ఉపయోగం ఏం లేదు. ఏం లేదన్నది మీ అభిప్రాయం. రైట్. రామకృష్ణ గారు ఖమ్మం నుంచి. రామకృష్ణ గారు నమస్కారం. చెప్పండి, మీరు కేసీఆర్ చెప్పింది బాగుందా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అంతకంటే గట్టిగా మాట్లాడింది బాగుందా? నమస్కారం సార్. అయితే ఇక్కడ కేసీఆర్ కొట్టేది దేహం బలంతో కాదు సార్, కొట్టేది బుద్ధితోటి. బుద్ధికి నిలబడకపోవటమా దానికి సంబంధం లేదు సార్. వీళ్ళలాగా సూట్ కేసు పోయడానికి బలం కావాలా, కొట్టడానికి నిలబడటం కావాలి. కానీ ఆ కేసీఆర్ కొట్టేదంతా బుద్ధితో చేసిండు, తెలంగాణ తెచ్చిండు సార్ ఆయన. ఇప్పుడు వీళ్ళు చేసే పనులు ఏంటంటే సార్, వీళ్ళకి క్వశ్చన్ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి సమాధానం తెలియదు అనుకో, ఇప్పుడు క్వశ్చన్ కూడా తెలియట్లేదు సార్. టిక్ టాక్ అంటాడు, లైఫ్ అంటాడు. వాళ్ళు పెట్టుకుని వాళ్ళ వెబ్సైట్ లో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన బాగుందా, మా పరిపాలన 7% మంది గ్రౌండ్ లో అందరికీ రియాలిటీ అట్నే ఉంది. దాన్ని టిక్ టాకులు సల్మాన్ ఖాన్ కి రాఖీ సావంత్కి పోతుంది సార్. అదే మళ్ళీ ఆర్టీవీలో పెట్టారు సార్, మళ్ళీ సేమ్ వీళ్ళది పెడితే 81% కేసీఆర్ పరిపాలన బాగుందని పెట్టారు సార్. వీళ్ళు దీన్ని జీర్ణించుకోలేక రాఖీ సావంత్, సల్మాన్ ఖాన్ అని ప్రజల్ని నిలబడలేకపోతాడు, కూర్చోలేకపోతాడు. ఇది ఎందుకు సార్ ఆయనకి చేసేది? ప్రజలకు ఆ గ్యారంటీలు 6 అమలు చేస్తారా, అది పద్ధతి. ఆ మహిళలను ఇబ్బంది పెడతారు, వృద్ధులను ఇబ్బంది పెడతారు, రైతులు మరీ ఇబ్బంది పెడతారు సార్. వీళ్ళు రైతు బంధు ఇచ్చింది సార్, రుణమాఫీ ఇచ్చింది ఓన్లీ 1 సంవత్సరం రైతు బంధు బంద్ చేసి ఆ డబ్బులు 10,000 కోట్లు మాత్రం ఇచ్చారు సార్. 22,000 కోట్లు అనేది తప్పు సార్. ఇది ఓన్లీ 1 సంవత్సరం రైతు బంధు కొట్టి ఆ రైతు బంధు డబ్బులతో రుణమాఫీ చేశారు. దీన్ని మరి మా ప్రతిపక్షం ఎందుకో వీళ్ళు పట్టించుకోలేకపోతారు దీన్ని విషయాన్ని. రైట్. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మాట్లాడి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడి. అది మన కేసీఆర్ కాంగ్రెస్ లీడర్ సార్. ఆయనకి రేవంత్ రెడ్డి పోలికే లేదు. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ లీడర్. ఓడిపోయాడు కదా, లీడర్ ఆయన ఓడిపోయాడు కదా. మరి ఓడిపోయాడు, ప్రూవెన్ లీడర్ అయినప్పటికి కూడా. అయినా కూడా రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం సహజం సార్. అది సరే, ఓడిపోయారు, దానికి తప్పలేదు. ఈయన గెలిచింది మరి ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రూవ్ చేసుకోకుండా ప్రతిరోజు ఏదో మాట్లాడి ఈ పాయింట్ బాగుంది. ఇప్పుడు ఈయన ప్రూవ్ చేసుకోవాలి. కరెక్ట్. ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా ప్రతిరోజు దీని వల్ల బీజేపీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, కాంగ్రెస్ వాళ్ళకి మైనస్ అవుతుంది సార్. పాపం కాంగ్రెస్ వాళ్ళు డెఫినెట్ గా గురించి ఆలోచించాలి సార్ గురించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసుకెళ్లి ఢిల్లీలో అక్కడ ఎన్నికలు ఉపయోగించుకుంటున్నారు. 2 ఇయర్లోనే ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేదు, మైనస్ అయిపోయింది. ఢిల్లీలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా మైనస్ ఉంది. బీజేపీ కాంగ్రెస్ అక్కడ పోటీ బీజేపీ వర్సెస్ ఆపే జరుగుతున్నట్లుంది కదా. అయినా కూడా సార్, అయినా కూడా డెఫినెట్ గా ఎక్కడన్నా 1-2 చోట్ల ఉన్నా కూడా మైనస్ కదా వాళ్ళకి. రైట్. ఓకే.